అక్కినేని ఫ్యామిలీలో కొత్త కోడళ్లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాలను రెండో పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తన ప్రేయసి జైబాన్ ను రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అక్కినేని వారింట కొత్త కోడళ్ల హంగామా నడుస్తుంది. జనరల్ గా ఇంటికి కొత్త కోడళ్లు వచ్చారంటే ఆ ఇంట్లో అత్త కోడళ్లు ఎలా ఉంటున్నారు, వారి మధ్య బాండింగ్ ఏ మేర ఉంటోందో అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. సెలబ్రిటీల కుటుంబాల్లో అయితే మరి ఈ క్రమంలోనే అక్కినేని ఇద్దరు కోడళ్లతో అమలా బాండింగ్ ఏంటి, ఆ కోడళ్లు ఇంట్లో ఎలా ఉంటున్నారు అనే దానిపై కీలక విషయాలు బయటికి వచ్చాయి. ఈ సంగతులు స్వయంగా అమలానే పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల తన కోడళ్ళైన శోభిత ధూళిపాల, జైనాబ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాకు ఇద్దరు అద్భుతమైన కోడళ్ళు వచ్చారు, వాళ్ళ వల్ల నా జీవితంలో కొత్త ఉత్సాహం వచ్చింది. అంతేకాదు మా ఇంట్లో ఇప్పుడు గర్ల్స్ సర్కిల్ ఏర్పడింది అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. అలాగే కోడళ్లతో తన స్వభావం గురించి మాట్లాడిన అమల, నేను డిమాండ్ చేసే అత్తను కాదు, అంతేకాదు డిమాండ్ చేసే భార్యను కూడా కాదు. నా కోడళ్ళు తమ పనుల్లో బిజీగా ఉంటే నేను నా పనుల్లో నిమగ్నమైపోతాను. సమయం దొరికితే మేమంతా కలిసి సరదాగా గడుపుతాం అని చెప్పారు. తన కుమారులు నాగ చైతన్య, అఖిల్ గురించి అమల గర్వంగా ప్రస్తావించారు. వాళ్ళిద్దరూ మంచి వ్యక్తిత్వం కలిగిన యువకులుగా ఎదిగారు. నాగార్జున గారికి వాళ్ళపై అపరమైన ప్రేమ ఉంది. పిల్లల విషయంలో నేనెప్పుడూ నిర్లక్ష్యం చూపను అని తెలిపారు. నాగార్జున 1984లో లక్ష్మీ దగ్గుపాటిని వివాహం చేసుకుని విడిపోయిన తర్వాత 1992లో అమలను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య 2024 నటి శోభిత ధూళిపాలని పెళ్లి చేసుకోగా, అఖిల్ 2025లో ముంబైకి చెందిన ఆర్టిస్ట్ ఎంట్రప్రైన్యూర్ బైనాబ్ ను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ఫ్యామిలీ అంతా ఇప్పటికీ ప్రశాంతంగా ఆనందంగా ఉందని, కుటుంబంతో ఉండటమే తనకు పెద్ద సంతోషం అని అమల చెప్పింది. అటు నాగార్జున కూడా తన ఇద్దరు కోడళ్లపై ప్రేమ కురిపించడం చూశారు. శోభిత రాకతో తమ ఇంట్లో ఓ కూతురు వచ్చిందన్న ఫీలింగ్ ఉందన్నాడు. ఆమెతో పాటు మరో కోడలు జైనాబ్ తో కలిసి ఇద్దరు కూతుర్లు అయ్యారని తెలిపారు. కాగా శోభిత తన ఫ్యామిలీలోకి రాకముందే నాగార్జున ఆమెకు పెద్ద ఫ్యాన్. 2018లో వచ్చిన గూఢచారిలో శోభిత పర్ఫార్మెన్స్ చూసి నాగ్ ఫిదా అయిపోయాడంట. వెంటనే పర్సనల్ గా ఫోన్ చేసి మరీ అప్రిషియేట్ చేశాడు. అలా ఓసారి శోభిత ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా చైతు అక్కడికి రావడం, వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం మీట్ అవ్వడం జరిగిందంట. ఆమెపై ప్రేమలో పడి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.